ఇక ముసరాంబాగ్ వద్ద వరద పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అల్పపీడన ప్రభావంతో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూసీ నదికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం ముసారాబాగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ నది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా ఈ వరద వలన రాకపోకలను ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ చంద్రకుమార్ మనతో ఉన్నారు. దీనికి ట్రాఫిక్ సంబంధించి విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఆంక్షలు మనం ఇక్కడ విధించాము, ఏ ఏ ప్రాంతాలకు వాటిని మళ్లించాం సార్? 2-3 డేస్ నుంచి కంటిన్యూగా ఈ వర్షాలు పడడం వల్ల హైదరాబాద్ సిటీ మలక్పేట్ మూసారాంబాగ్ ఏరియాలో ఈ ఉస్మాన్ సాగర్ అండ్ గండిపేట్ హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడం వల్ల 32,000 క్యూసెక్ వాటర్ ఫ్లోటింగ్ కంటిన్యూగా జరగడం వల్ల రాత్రి నుంచి ఈ ఆంక్షలు విధించడం జరిగింది. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంజీబీఎస్ నుంచి వచ్చే ట్రాఫిక్ని టువర్డ్స్ ఎల్బీ నగర్ సైడ్ దారి మళ్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి టువర్డ్స్ చాదర్ఘాట్ వైపు పోయే వాహనాలను కూడా మళ్లించడం జరిగింది. ఇది పబ్లిక్ సేఫ్టీ కోసము ఈ బ్యారికేడ్లు పెట్టేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు వరదల్లో మన 2-3 వ్యక్తులు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రాణ నష్టం జరగడం వల్ల ఇట్లాంటి చర్యలు మేము ముందుగానే ఊహించి ఈ బ్యారికేడ్ వేయించేసినాము. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా రాత్రి అంతా విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అంతటా ఈ బ్యారికేడ్లు పెట్టేసి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇటు దిల్సుఖ్ నగర్ అంబర్పేట వైపు నుంచి రావాలంటే ఈ బ్రిడ్జ్ వైపు నుంచే రావాలి కదా సార్? ఇటువైపు మనము ఇటు బ్యారికేడ్లు పెట్టాము, అటువైపు కూడా ఎలానే పెట్టాము సార్? ఇటు అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు రావడానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదంటే ఇంతకు ముందు నుంచే ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ వన్ సైడ్ క్లోజ్ అయి ఉంది, వన్ వైపు మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసినాము. ఎందుకంటే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్కి వచ్చే ట్రాఫిక్ని టువర్డ్స్ గోల్నాకా వైపు మళ్లించడం జరిగింది. అదేవిధంగా కోటి నుంచి సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్, చాదర్ఘాట్ నుంచి వచ్చే ట్రాఫిక్ని ఉప్పల్ వైపు టువర్డ్స్ వయా అంబర్పేట దారి మళ్లించడం జరిగిందండి. మిగిలిన అధికారులతో కోఆర్డినేషన్, ఇటు హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ విద్యుత్ వాళ్ళతో మన ట్రాఫిక్కి సంబంధించి టీం ఎలా కోఆర్డినేషన్ ఉంటుంది సార్? ప్రస్తుతం అయితే అందరూ ఫీల్డ్లో ఉన్నారండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటే ఇది జరుగుతుంది. ఈ హైడ్రా టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా 24 అవర్స్ పర్యవేక్షిస్తున్నారు, ఫీల్డ్లో కూడా ఉన్నారండి. ఈ పరిస్థితి ఎంతవరకు మనం కొనసాగిస్తాం సార్, ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేవి? ఈ ప్రవాహం తగ్గే వరకు ఈ బ్యారికేడ్లు మాత్రం క్లోజ్ అయి ఉంటాయండి, ఈ దారి మళ్లింపులు. ఇది వాతావరణ శాఖ మాత్రమే చెప్పగలుగుతుంది. ఇది ఎప్పటి వరకు అనేది మాత్రం మేము దాన్ని చెప్పలేమండి ఖచ్చితంగా. అయితే ప్రయాణికులు కొంతమంది తెలియక ఈ రూట్ ఉందనుకొని వచ్చేస్తున్నాం సార్, వారికి మనం ఏం సూచనలు ఇవ్వాలనుకున్నాం సార్? వారికి ఆల్రెడీ ఒకటి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లస్ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడ సైడ్ కూడా టువర్డ్స్ అంబర్పేట వైపు కూడా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ మూసారాంబాగ్ నుంచి మలక్పేట్ ట్రాఫిక్, మా సౌత్ ఈస్ట్ తరఫు నుంచి ఇక్కడ కూడా ట్రాఫిక్ బ్యారికేడ్స్ పెట్టేసి పబ్లిక్ దారి మళ్లిస్తున్నాము. అయితే ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని చూసేందుకు పర్యాటకుల్లాగా చాలామంది వచ్చి మొబైల్స్లో తీసుకోవడం, ఆ కొత్త బ్రిడ్జ్ ఆ చివర కూడా ఎక్కే పరిస్థితి ఉంటుంది సార్. అక్కడ మనం ఎలాంటి వాళ్ళకి సూచనలు చెప్తున్నాం సార్? ఇప్పుడు ఇది హైదరాబాద్లో ఇంతటి పెద్ద వరద అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇట్లాంటిది పబ్లిక్ కొత్త కాబట్టి వాళ్ళు చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అందులో భాగంగానే మేము ల్యాండ్ ఆర్డర్ పోలీసు అండ్ ట్రాఫిక్ పోలీసు కోఆర్డినేషన్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసే బాధ్యత మాపై ఉందండి. అది అయితే మొత్తానికి ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఇటువైపు హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ఇది చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడికి వస్తున్నారని, అది చాలా ప్రమాదమని ట్రాఫిక్ ఏసీపీ చంద్రకుమార్ చెబుతున్నారు. మరోవైపు అన్ని శాఖలతో కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ కోఆర్డినేట్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే రాగల 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్పే విధంగా ఈ ట్రాఫిక్ నిబంధనలను కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటామని చంద్రకుమార్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి.